స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముందుగా శ్రావణ మాసం అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది. శ్రావణ మాసం నుంచి కూడా తెలుగు పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మొదటిగా శ్రావణ మాసంలో నాగల పంచమి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమి కూడా రాఖీ పౌర్ణమి, దాని తర్వాత కృష్ణాష్టమి కూడా వస్తుంది. ముఖ్యంగా రేపు జరిగే రాఖీ పౌర్ణమి 8 తారీఖు లేదా 9 తారీఖు అని కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు. ఇదే అంశం పైన మనతో పాటు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పండితులు రాఘవేంద్ర శర్మ ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అదే గారు చెప్పండి, శ్రావణ మాసంలో పండుగలు మొదటిగా స్టార్ట్ అవుతుంటే దీంట్లో నాగల పంచమి కూడా అయిపోయింది. రేపు జరగబోయే రాఖీ పౌర్ణమి చాలా మంది 8 లేదా 9 తారీఖు అని ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాఖీ పౌర్ణమి 8 తారీఖా లేదా 9 తారీఖు? శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. శ్రావణ మాసం అంటేనే హిందువులకు ఒక గొప్పనైనటువంటి మాసం. అంటే ఈ మాసంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నాగుల చవితితో పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు ఇత్యాదులు అనేకమైనటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి. నాగుల చవితి, నాగుల పంచమి, దాంతోపాటుగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, ఇలా అనేకమైనటువంటి పూజలు. మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తుంటారు, సోమవారం రోజున పరమశివుని ఆరాధిస్తుంటారు, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి. దానిలో ప్రధానంగా శ్రావణ శుద్ధ పౌర్ణమి, ఈరోజు రక్షాబంధనం చేసుకుంటూ ఉంటాం, అంటే రాఖీ పండగ చేసుకుంటూ ఉంటాం. దానిలో ఈ సంవత్సరం 9వ తేదీ శనివారం రోజున రాఖీ పౌర్ణమి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే జనాలకు ఉన్నటువంటి కొంచెం చిన్న సందేహం ఏంటంటే, శుక్రవారం రోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి అట్లాగా పౌర్ణమి వచ్చింది కదా, ఆ రోజు పండుగ చేసుకోవచ్చా, రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చా అనేటువంటి చిన్న సందిగ్ధం ఉన్నట్టుగా ఉంది. ఇలా దీనిలో ఎలాంటి సందేహం లేదు. శనివారం రోజునే రాఖీ పౌర్ణమి మనం నిర్వహించుకోవాలి. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా శనివారం రోజు రాఖీ పౌర్ణమి నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి కూడా సోదరులకు సోదరు మనం కూడా ఈ రాఖీ పౌర్ణమి శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యే శనివారం ఏ సమయంలో సోదరులకు సోదరు రాఖీ కట్టే సమయం ఉంటుందా? ఇక్కడ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇదే సమయంలో రాఖీ కట్టాలని ప్రధానమైనటువంటి నిర్ణయం అయితే ఏది లేదు. సహజంగా మనం చూసుకుంటున్నది ఏంటంటే వర్జము, దుర్ముహూర్త కాలం ఇట్లాంటివి ఏవైనా చూస్తూ ఉంటారు. వాటితో కూడా సంబంధం లేదు, కానీ జనాల్లో అలవాటు ఉంది కాబట్టి వర్జ సమయం వదిలేసి ఈ సంవత్సరం మనకు వర్జ సమయం సాయంత్రం 7 గంటల తర్వాత ఉంది. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి ఎప్పుడైనా మనం రాఖీ బంధనం చేసుకోవచ్చు. దానిలో ఇబ్బంది ఎలాంటివి లేదు. రైట్. ముఖ్యంగా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి విశిష్టం. సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పది. అంటే శాస్త్రాలు కొన్ని చెప్తూ ఉంటాయి, జీవితంలో కొన్ని బంధాలను కోట్లు వెచ్చించినా తెచ్చుకోలేనటువంటి బంధాలు కొన్ని ఉంటాయి. ప్రధానంగా వాటిలో తల్లి, తండ్రి, వీళ్ళని రిప్లేస్ చేయడానికి అవకాశం లేదు. నా దగ్గర 100 కోట్లున్నా 1000 కోట్లున్న తల్లిదండ్రులను తెచ్చుకుంటా అంటే అవకాశం లేదు. అలాగే అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు, ఇట్లా ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోలేనటువంటి బంధం. అయితే ఇక్కడ సోదరుడు సోదరికి ప్రతీక. సో ప్రతీక మీన్స్ ఇక్కడ నేను నీకున్నాను అనేటువంటి ఒక భరోసాను ఇవ్వడం కొరకు ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ పండుగ రోజున ఒక రక్షను, ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాత్మన అనేటువంటి ఒక చిన్న శ్లోకం చదువుతూ రక్షాబంధన చేస్తారు. ఎందుకొరకు చేస్తారు అంటే, నీకు నేను జీవితకాలం రక్షగా ఉంటాను అనేటువంటి ఒక భరోసాను సోదరుడు సోదరికి ఇస్తాడు.
అందుకే మన సనాతన ధర్మంలో మన శాస్త్రంలో ఆ, ప్రతి దానికి ఒక గొప్పనైనటువంటి విలువలు ఉన్నాయి. అందుకే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడు ఇంటికైనా వెళ్ళి ఆ చెల్లెలు గాని అక్క గాని కడుతుంది. కుదరని పక్షంలో సోదరుడే వచ్చి అయినా కట్టించుకుంటాడు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ చాలా గొప్పనైనటువంటి ప్రక్రియ. ఇది ఇప్పుడేదో మనం ఆచరిస్తున్నామని కాదు, కృష్ణుడు ఆచరించాడు, రాముడు ఆచరించాడు. ఇట్లా అనేకమైనటువంటి పురాణాల్లో రాఖీ పౌర్ణమికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథనాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో కూడా కృష్ణాష్టమి కూడా వస్తుంది. మొదలుగా ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి 2 సార్లు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొదటిగా శ్రావణ మాసంలో వచ్చింది. దీని మీద ఏం చెప్తారు? కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమిగా పిలుస్తారు. ఆ రోజు కృష్ణ జననం జరిగినటువంటిదిగా మనకు తెలుసు. భాగవత ప్రకారం మన కృష్ణ లీలల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే సహజంగా 2 పండగలు అనేటువంటివి లేవు. ఈ సంవత్సరం అయితే 16వ తేదీ శనివారం రోజునే కృష్ణాష్టమి పండుగను మనం నిర్వహించుకోవాలి. అయితే ఇప్పుడు చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి ఇబ్బంది అనకూడదు. దీన్ని చిన్న ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అష్టమి తిథితో కూడుకొని రోహిణీ నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు కృష్ణాష్టమిని వైష్ణవ సాంప్రదాయంలో చేస్తారు. సహజంగా అద్వైత సాంప్రదాయంలో మిగతా అద్వైత సాంప్రదాయంలో శ్రావణ బహుళ అష్టమి రోజునే కృష్ణాష్టమి జరుపుకుంటారు. కాబట్టి ప్రజలు ఎలాంటి గందరగోళం పడాల్సిన పని లేదు. కృష్ణాష్టమి ఈ ఇంతకుముందు చెప్పిన 16వ తేదీన శనివారం రోజునే జరుపుకోవాలి. రైట్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కూడా రాఖీ పౌర్ణమికి సంబంధించిన కూడా మన దగ్గర రవీంద్ర శర్మ గారు విశిష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి శుక్రవారం సాయంత్రం ప్రారంభమై శనివారం మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా శనివారం రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన ప్రసక్తి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహరెడ్డితో రామకొండ, ఆ టీం మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.